చూడండి ఫ్రెండ్స్, ఇది కిడ్నీ స్టోన్స్ కరిగించేటటువంటి మొక్క. దీన్నే కొండపిండి ఆకు అంటారు. మనము వివిధ రకాల యూట్యూబ్ ఛానళ్ళలో చూస్తున్నటువంటి మొక్క ఇది. కొండపిండి ఆకు కిడ్నీ స్టోన్స్ని కరిగిస్తుంది. ఇది మీకు 6 mm రాళ్ళలోపు ఉంటే ఫ్రెండ్స్, మీరు ఒక వారం పాటు ఈ ఆకుల కషాయాన్ని ఆకులు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగేసి ఆకుల కషాయాన్ని ప్రతిరోజు పరగడుపున ఉదయం పూట మీరు దీని యొక్క జ్యూస్ చేసుకొని తాగండి. మరీ చిక్కగా కాకుండా పల్చగా ఉండేలా జ్యూస్ చేసుకొని తాగాలి. అట్లా కాకుండా మీకు ఆకులే తినాలనిపిస్తే డైలీ ఒక 4-5 ఆకులు అట్లా తినేసి ఒక 2 గ్లాస్ వాటర్ తాగితే సరిపోతుంది ఫ్రెండ్స్. సో మీరు కిడ్నీ స్టోన్స్ అని చెప్పేసి 6 mm లోపు ఉన్నవారికి ఇది ఆకు అనేది చాలా బాగా పనిచేస్తుంది. సో మీరు గుర్తించండి ఆకుని. ఇది కొండపిండి ఆకు అంటారు దీన్ని. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ పువ్వుల్ని మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మీకు అర్థమైపోతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. కొండపిండి ఆకులాగే కనిపించే మరొక మొక్క ఫ్రెండ్స్. దీన్ని కొంచెం జూమ్ చేసి చూస్తాను చూడండి. మీరు పొరపాటున కొండపిండి ఆకు అనుకొని దీన్ని కనుక తిన్నారనుకో, ఇది మీకు మొత్తం ఎముకలు కూడా గుల్లబారిపోవడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఇది కొంచెం సైడ్ ఎఫెక్ట్స్, అంటే మామూలుగా ఆయుర్వేద మందుల్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కానీ ఇది దేనికి పనిచేస్తుంది అనేది పూర్తిగా తెలియకుండా దీన్ని తీసుకోవడం వల్ల వేరే రకాల అనర్థాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. మీరు దీన్ని జాగ్రత్తగా గమనించండి. ఈ పువ్వు అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది కొండపిండి ఆకు కాదు, ఇది వేరే ఆకు. ఇది సేమ్ అలాగే ఉంటుంది, కానీ ఆ చెట్టు కాదు, ఇది వేరే చెట్టు. సో మీరు తెంపుకునేటప్పుడు మీకు పూర్తి ఆకు అనేది సరిగ్గా అర్థం కాకపోతే ఎవరైనా పెద్దవాళ్ళని కానీ రైతుల్ని కానీ అడిగి తెలుసుకోండి. అంతేగాని ఇదే అది అని మీరు భ్రమలో పడద్దు ఫ్రెండ్స్. సో మీరు అర్థం